సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు ఇంకా కొలికి రాలేదు. సినీ కార్మికులు నిర్మాతల మధ్య పలు చర్చలు జరిగినప్పటికీ ఎటూ తేలడం లేదు. ఈ చర్చల్లో పలువురు సినీ నటులు పాల్గొని సమస్యలపై చర్చించారు. అయినా ఈ పంచాయతీ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమస్యను తొందరగా పరిష్కరించుకోవాలన్నారు. అయితే ఈ రోజు జరగాల్సిన ఫిలిం చర్చలు రేపటికి వాయిదా పడ్డాయి. బుధవారం మధ్యాహ్నం అంటే రేపు 3 గంటలకు నిర్మాత మండలి ప్రతినిధులతో ఫెడరేషన్ లీడర్స్ చర్చలు జరపనున్నారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరగనున్నాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. హిమబిందు మరోసారి ఫిలిం ఛాంబర్ కి ఈ రోజు సినీ నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులు హాజరయ్యేది ఉండే. అయితే సినీ కార్మికుల 30% వేతనాల పెంపు విషయం గురించి అయితే ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదనే చెప్పాలి. ఈ రోజు మరోసారి కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాత మండలి ఫెడరేషన్ సభ్యుల సమావేశం 11 గంటలకు ఉండాల్సింది మాత్రం ఇప్పటికైతే వాయిదా పడింది. అయితే కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరుగుతాయని చెప్పి చర్చలు జరుగుతాయని అన్నారు. అయితే ఈ చర్చలో పాల్గొనడానికి కూడా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రతినిధులు ఉండాల్సి ఉండే. నిన్న మధ్యాహ్నం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చలపైనే మాట్లాడే అవకాశం ఉందనేసి 30% వేతనాల పెంపు విషయంలో కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే 11 గంటల నుంచి అయితే ఈ రోజు కార్మికులందరూ ఎదురు చూసినప్పటికైతే ఇదైతే రేపటికి పోస్ట్ పోన్ అయింది. నిర్మాత మండలి పెట్టిన కండిషన్స్ పైన అయితే వ్యతిరేకంగా సినీ కార్మికులు ఉన్నారు. అయితే వాటిపైన మరోసారి చర్చిస్తారేమో, ఈ రోజు ఇది అనేది ఒక కొలిక్కి వస్తుందేమో అనేసి అయితే అందరూ అనుకున్నారు. అయితే బుధవారం లోపు సమస్యపై పరిష్కారం దొరికేలాగా నిర్ణయం తీసుకోవాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే నిన్న చెప్పినారు. అయితే ఈ రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఫిలిం ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాత మండలి ప్రతినిధులతో ఫెడరేషన్ లీడర్స్ చర్చలు జరపబోతున్నారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ ఆధ్వర్యంలో రేపు చర్చలు జరగబోతున్నాయి. ఇంకా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ అయితే చెప్తున్నారు, నిన్న మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ఈ రోజు 11 గంటల నుంచి చర్చలకు పిలుస్తారని వెయిట్ చేస్తామని చెప్పి అంటున్నారు. అయితే వీళ్ళ తరపున లెటర్ ఇచ్చినప్పటికీ కూడా అటు నిర్మాతల నుంచి అయితే ఒక లెటర్ వచ్చింది. రేపు నిర్మాతల ఫెడరేషన్ సభ్యులతో చర్చలు ఉంటాయని కూడా ఛాంబర్ లెటర్ అయితే పంపించారు. అయితే రేపు జరగబోయే చర్చలు ఫలిస్తాయని అయితే వీళ్ళ కార్మికులు అనుకుంటున్నారు. చూడాలి రేపు చర్చలు మళ్ళీ ఏమైనా వాయిదా పడుతుందా లేదంటే రేపు చర్చలు జరుపుతారా. ఒకవేళ జరిపితే 30% వేతనాలపై వీళ్ళకంటూ ఒక కొలిక్కి వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరంగా అయితే ఫిలిం ఇండస్ట్రీలో మారిందని చెప్పాలి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.